ఇక గులాబీ దండు గర్జించింది. అన్నదాత పక్షాన పిడికిళ్లు బిగించింది. రైతుల గోసకు గొంతుకనిచ్చింది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ పార్టీ రణగర్జన చేసింది. యూరియా ఇవ్వకుండా గోసపుచ్చుకుంటున్న రేవంత్ సర్కార్ మీద జంగ్ సైరన్ మోగించింది. గన్ పార్క్ లో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు సెక్రటేరియట్ గేట్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించారు. యూరియా ఎందుకు ఇవ్వరని ఈ సర్కార్ను ప్రశ్నించారు. బీఆర్ఎస్ పోరాటాన్ని చూసి బీపీ తెచ్చుకున్న రేవంత్ ప్రభుత్వం ఖాకీలను రంగంలోకి తిప్పింది. రైతుల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గొరగొర ఈడ్చుకెళ్లి పోలీస్ వ్యాన్లోకి ఎక్కించిండు రేవంత్ రెడ్డి. ఉక్కు సంఖ్యలు తమ ఉక్కు సంకల్పాన్ని నిలువరించలేవని గులాబీ దండు తేల్చి చెప్పింది. రైతులకు కడుపు నిండా యూరియా అందేంత వరకు తమ పోరాటం ఆగదని కుండ బద్దలు కొట్టింది బీఆర్ఎస్. రైతులకు యూరియా సరఫరా చేయని దద్దమ్మ ప్రభుత్వం, ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం,